హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచి మోరల్ స్టోరీ అండి. లాస్ట్లో మోరల్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది. స్టోరీ పేరు వచ్చేసరికి అసలైన రాజు అండి. చిన్న స్టోరీ అయినా చాలా బాగుంటుందండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. అసలైన రుచి. అవంతిపురాన్ని భోజన ప్రియుడైన మహేంద్రవర్మ పరిపాలించేవాడు. ప్రపంచంలోని రకరకాల ఆహార పదార్థాలను రుచి చూడాలన్న కోరికతో దేశ విదేశాల నుంచి పేరు మోసిన వంటగాలను రప్పించాడు. మొదట్లో వారు చేసిన వంటలను 3 పూటల కడుపు నిండా తినేవాడు. కానీ కొంతకాలానికే రాజుకు అవి రుచిగా అనిపించలేదు. దీంతో తనకు నచ్చేలా వంట చేసే వంటవాడు కావాలని దండోరా వేయించాడు. మరుసటి రోజు రాజు గురించి అంతా తెలిసిన నరేంద్రుడు మహేంద్రవర్మ వద్దకు వెళ్ళాడు. ప్రభు, నేను ఓ దుంపల పులుసు చేస్తాను. అది మహారుచిగా ఉంటుంది. కానీ అది కేవలం అడవిలో మాత్రమే దొరుకుతుంది. వాటిని కోసిన వెంటనే వండాలి. మీరు నాతో పాటు రావాల్సి ఉంటుంది అన్నాడు. దానికి రాజు సరేనని తన అంగరక్షకులతో పాటు నరేంద్రుడిని అనుసరించాడు. కాస్త దూరం గుర్రాల మీద వెళ్ళిన తర్వాత ముందున్న దారంతా పొదలు, రాళ్ళు, రప్పలతో నిండి ఉంది. చేసేది లేక వారంతా గుర్రాలు దిగి నడక ప్రారంభించారు. కాసేపటి తర్వాత నరేంద్ర, నేను ఇక నడవలేను. ఇప్పటికే నాకు ఆయాసం వస్తుంది. పైగా విపరీతంగా ఆకలి వేస్తుంది అన్నాడు రాజు. ప్రభు, మీరు ఇలా విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి నరేంద్రుడు కాస్త ముందుకు నడిచాడు. పొదల చాటుకు వెళ్ళి తనతో పాటు రహస్యంగా తెచ్చిన బంగాళదుంపలతో పులుసు చేసి అన్నం వడ్డించాడు. ఆకలితో నకనకలాడిపోతున్న మహేంద్రవర్మ ఆవురావురుమంటూ తినేశాడు. అద్భుతం! ఇలాంటి కూర నేనెప్పుడూ తినలేదు. ఇంతకు ఇవేం దుంపలు అన్నాడు రాజు. ప్రభు, మన్నించండి. ఇవి కేవలం బంగాళదుంపలు. మీరు బాగా నడవడం వల్ల అలసిపోయారు. పైగా ఆకలితో ఉన్నప్పుడు తిన్నారు. కాబట్టే ఈ కూర మీకు రుచికరంగా అనిపించింది. అదే శారీరక శ్రమ చేయకుండా ఆకలి లేనప్పుడు ఎంత చక్కని వంట తిన్నా రుచిగా అనిపించదు అన్నాడు. అసలు లోపం ఎక్కడ ఉందో తెలుసుకున్న మహేంద్రవర్మ వెంటనే తన అలవాట్లను మార్చుకున్నాడు. తిండితో పాటు వ్యాయామానికి ప్రాధాన్యమిచ్చాడు. అప్పటి నుంచి రాజుకు పచ్చడి మెతుకులు తిన్న పరమాన్నంలా అనిపించసాగింది. తర్వాత నరేంద్రుడిని తన ప్రత్యేక సలహాదారుడుగా నియమించుకున్నాడు. విన్నారు కదండి, స్టోరీ చాలా బాగుంది కదండి. చిన్న స్టోరీ అయినా బాగుంటే స్టోరీస్ ఎంచుకొని నేను చెప్తున్నానండి. మీ అందరికీ నచ్చాలన్న ఉద్దేశంతో నేను మంచి మంచి స్టోరీస్ తీసుకుంటున్నానండి. తప్పకుండా ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి నా ఛానల్లో ప్లేలిస్ట్లో. తప్పకుండా అవి ఎవరైనా వినని వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక వీడియో అయినా చూడండి ఫస్ట్. లేదంటే ఆ సబ్స్క్రిప్షన్ ఉండదండి, పోతుంది. నాకైతే అలానే జరుగుతుంది డైలీ. అందుకోసమనే నేను ఇంతగా చెప్తున్నానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ ఒక వీడియో అయినా చూడండి. మళ్ళీ తర్వాత మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు. అందుకోసమని అలా చెప్తున్నానండి. ఇప్పటివరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా మీరేమైనా చెప్పాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి. మీరు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ చెప్పాలన్నా ఏం చెప్పాలన్నా నేను తప్పకుండా మీకోసం మంచి మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి.